అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమంలో మనం చేస్తున్నట్టు సూపర్ హిట్ సాంగ్స్, ఆ అంశంలో మనం ఇప్పుడు ఉన్నాం. అయితే నేను చాలా సాంగ్స్ చేశాను, అందరూ కూడా మంచి కామెంట్లు వస్తున్నాయి, చాలా బాగున్నాయని. ఈ ప్రోగ్రాం కూడా ఎక్కువగా చూస్తున్నారు, అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. ఈ పాటల ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనేది ఒక విషయం నేను చెప్పబోతున్నాను. పాట అందరూ పాడేస్తారు, మనకి ఎక్కడైనా టీవీలో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, పాడేస్తారు, ఆహా బాగుంది, ఓహే బాగుంది అంటారు. కానీ ఈ పాట వెనుక ఎంత కష్టం ఉంది, ఎంత శ్రమ ఉంది, ఇది చాలామందికి తెలియదు. ఇందులో మెయిన్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కడైనా అంటే పాత రోజులంటే 1955-60 ఆనాటు ఆర్కెస్ట్రా పెట్టేయడం, పాట రికార్డ్ చేయడం. ఎక్కడైనా ఒక ఆర్కెస్ట్రా, ఎక్కడైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తప్పు వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి చేయవలసి వచ్చేది అది. కానీ ఇప్పుడు అలా లేదు. అదృష్టవశాత్తు మనకి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చక్కగా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, ఎక్కడైనా పోతే మళ్ళీ అది కట్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు, ఆ విధమైనటువంటి ఇది ఉంది. ఇక పాట అనేటప్పుడు ముఖ్యంగా సంగీత దర్శకుడు దీనికి ప్రాణం లాంటి వాడు అనమాట. సంగీత దర్శకుడు అంటే ఒక పాట, ఇప్పుడు మీకు నేను వినిపించబోయే పాట ఏంటంటే ఇద్దరు మిత్రుల సినిమాలో పాడవేల రాధిక ప్రణయసుధ గీతిక అనేటటువంటి ఒక పాట. ఈ పాట ట్యూన్ ఇచ్చాడు ఆయన. ఏదో ఇచ్చాడు ఆయన. ఇంకా నాన్నలా కాకుండా టాటాలు కూడా ఇస్తారు, సరిగమలో ఉన్నటువంటి అన్నీ కల్పిస్తారు అలాగా. అయితే ఆ పాట, ఇప్పుడు ఈ పాట పాడవేల రాధిక అనే ఎందుకు కంపోజ్ చేయాలి? పాట ఒక ట్యూన్ ఉంది, ట్యూన్ ఇచ్చారు సంగీత దర్శకుడు, దానికి రచయిత పాట రాయాలంటే ఇందులో మనకి ఈ పాట రాసిన వారు ఎవరు తెలుసా? రెండు శ్రీలు ఉన్నటువంటి మహానుభావుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ ఈ పాట రాశారు. మహాకవి శ్రీశ్రీ ఈ పాట రాయడం ఏంటి? ఇది దాదాపు చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఏంటది మోహన్ రాగంలోకి వెళ్ళే పాట లాంటిది ఇది. అయితే రాగం పేరు మోహన్ రాగం, మోహనంగానే వెళ్తుంది ఇది. ఈ పాటలో ఆయన రాయడం ఏంటి? ఆయన రాయడే అంటే ఆ రోజుల్లో ఆ ఫీల్డ్లో, సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి టాక్ అనమాట ఇది. ఏంటి శ్రీశ్రీ గారు ఈ పాట రాశారా? శ్రీశ్రీ గారి పాటలు అంటే ఏంటి? ఒక ట్రేడ్ మార్కు, తెలుగు వీరలేవరా అనే పాట. విషయం చెప్తున్నా మీకు. అలాగే విప్లవం, అలాగే చైతన్యం, అలాంటి పాటలు రాసే శ్రీశ్రీ గారు మోహన్ రాగంలో ఇంత అద్భుతమైన పాట రాశారు ట్యూన్ ఇస్తే. అయితే ఎలాగైనా రాయొచ్చు ఆయన, ట్యూన్ ఇచ్చేశారు కదా. ఇక ట్యూన్ ఇచ్చిన ఆయనతో పని లేదు. అంటే ట్యూన్ ఇచ్చిన పని లేదంటే ఇంకొక విషయం ఉంది. వచ్చిన ట్యూన్స్ 4-5 ట్యూన్స్ తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన 4-3 ట్యూన్స్ తీసుకొచ్చి ఏది బాగున్నదో ఆ ట్యూనే రచయితకి ఇస్తాడు. ఇక రచయిత ఏం చేస్తాడు? ఏదో పాట తీసుకొచ్చేస్తే ఓకే చేసేసి రికార్డింగ్లో పెట్టారు దాన్ని. రికార్డింగ్లో అలా పెట్టరు. పాట వచ్చింది, 4 వెర్షన్స్, అందరికీ కూడా 4-5 వెర్షన్స్ రాయమని చెప్తారు. అంటే ఇంకొకరికి కూడా చెప్తారు, ఒక రైటర్కే కాదు, 2 రైటర్స్కి చెప్తారు. అవి చూసి అందులో ఏదైతే బాగుందో, ఏ పాట అయితే ఈ ప్రజా హృదయాల లోపలికి చొచ్చుకుపోతుందో, ప్రజల్లో చాలా కాలం కలకాలం నిలిచి ఉండిపోతుందో, అలాంటి ఆ రకమైనటువంటి ట్యూను ఇస్తారు. ఇక ట్యూన్ ఇచ్చేసి ఆయన ట్యూన్ సెలెక్ట్ అయిపోయింది, వదిలేశారు. ఇక పాట రాయాలి, శ్రీశ్రీ గారు తీసుకున్నారు. దానికి ఏం రాశారు? ఆ పాటని ఆయన పాడవేల రాధిక ప్రణయసుధ గీతిక, ఇది వీణ పాట. ఇది
ఇది వేణుపాట, చాలా అద్భుతమైన పాట ఇది. ఈ వేణుపాట ఎప్పుడు కూడా ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇది నాగేశ్వరరావు గారు ప్రతి సినిమాలో కూడా ఒక వేణుపాట కంపల్సరీగా ఉంటుంది. ఆయనకి అది అచ్చొచ్చిందంటారు మన వాళ్ళు, పాత వాళ్ళు, పూర్వకాలం వాళ్ళు అంటారు. ఇప్పుడంటే ట్రెండ్ మారిపోయింది అంటారు. ఆ పాట అచ్చొచ్చింది రాయడికి అని అంటారు చూసారా. ఆయన ఖచ్చితంగా సెంటిమెంట్ అనమాట ఆ పాట. వేణుపాట ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈయన పాడవేళ రాధిక ప్రణయసుధ గీతిక అన్నాడు శ్రీశ్రీ గారు. దాన్ని ఇంకో రకంగా అనొచ్చు, ఈ ట్యూన్ ఇంకో రకంగా మార్చవచ్చు. ఆయన పాడవేళ రాధిక ప్రణయసుధ గీతిక అనొచ్చు. మరి అలా అన్నారా? ఎందులో చేశారు? ఇది మోహన రాగంలో చేశారు. అంటే మోహనంగా పలికించాలన్నమాట. దీన్ని మోహనంగా పలికించాలి కాబట్టి మోహన రాగంలో అత్యద్భుతంగా ఈ పాటను పలికించారు సంగీత దర్శకులు. ఇక సరే సినిమా విషయాల్లోకి వెళ్దాం. ఇందులో ఈ సూపర్ హిట్ సినిమా ఏమిటంటే మనకి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో తీసిన సినిమా ఇది. అంటే నాగేశ్వరరావు గారి బ్యానర్ ఇది. నాగేశ్వరరావు గారు అన్నీ ఆయనే చూసుకుంటారు ఇందులో. అంటే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు నిర్మాత అయినప్పటికీ కూడా వారు ఇద్దరు బంధువులు, తర్వాత స్నేహితులు, బంధువులు కూడా అయ్యారు. అయితే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేశారు. 2 పాత్రలు పోషించారు ఇద్దరు మిత్రుల్లో. అయితే ఈ సూపర్ హిట్ మూవీ ఇద్దరు మిత్రులు అనుకోండి. ఈ సినిమాకి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారండి. ఆదుర్తి సుబ్బారావు గారు అంటే నిజంగా ఆద్యుడనే చెప్పాలి దర్శకత్వానికి. ఎన్ని సినిమాలండి అయినాయి. ప్రతి సినిమా సూపర్ హిట్టే. అలాంటి సినిమా ఈ సినిమా. అయితే దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం. ఎస్ రాజేశ్వరరావు గారు అంటే మాటలు కాదు, సంగీత సామ్రాట్ అనమాట. ఆయన చిన్నతనం నుంచి అనేకమైనటువంటి రాగాలు అవపోసను బట్టి వాటి యొక్క సారాంశాన్ని తెలుసుకుని గుప్పెట బిగించినటువంటి గొప్ప సంగీత సామ్రాట్ అనమాట ఎస్ రాజేశ్వరరావు గారు. ఆయన దీనికి సంగీతం. అయితే ఈ సినిమా అసలు ఇది ఎలా ఉంటుందంటే సినిమా అసలు మొత్తం ప్రవర్తన ఈ సినిమా యొక్క మోడల్ ఎలా ఉంటుందంటే ఒక నమ్మకం, స్నేహం, మోసం, ఈ 3 వీటి మీద కూడా ఈ పాత్రలు తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే అక్కినేని నాగేశ్వరరావు దగ్గర ఒక హెడ్ గుమస్తా ఉంటాడు. ఆయన ఆ క్యారెక్టర్ గుమ్మడి గారు చేశారు. ఆయన తేనెపూసిన కత్తిలాగా దగ్గర పక్కన ఉంటూనే ఆయన వీళ్ళని మోసం చేస్తాడు చివరికి. ఆ విధంగా నమ్మకం, స్నేహం, మోసం మొదలైన అంశాలతో నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబడింది. అక్కినేని 2 పాత్రలకి కూడా ఆయన సరసన ఒక హీరోయిన్ అంటే రాజు సులోచన, రెండో హీరోయిన్ ఈవి సరోజ నటించారు. ఇక్కడ ఒక చిన్న తమాషా చెప్పాలి మీకు. అన్నపూర్ణ పిక్చర్స్ అనగానే వారికి బ్రాండ్ అంటే సావిత్రమ్మ, మహానటి సావిత్రి ఖచ్చితంగా ఆ సినిమాలు ఉండి తీరాలి. అన్నపూర్ణ వారి బ్రాండ్, అన్నపూర్ణ వారి యొక్క సంస్థలో. కానీ ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఇవ్వలేదు. రాజ్ సులోచనకి ఈవి సరోజ్కి ఇచ్చారు, ఇద్దరు హీరోయిన్లుగా. ఆమె అలిగింది, నాగేశ్వరరావు గారి మీద అలిగింది. మన సినిమాలో నా క్యారెక్టర్ లేకపోవడం ఏంటి అని చెప్పి ఆవిడ అంటే అన్ని సిట్టింగ్స్లో పాల్గొంది, అన్ని బాగుంది. ఎప్పుడు కూడా ఆవిడ అలిగి కొంచెం రాలేదు 2-3 రోజులు. అప్పుడు నాగేశ్వరరావు గారికి అర్థమైంది. అలాగే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి ఫోన్ చేసి రప్పించారు. వచ్చిన తర్వాత ఆవిడ చాలా కోపంగా నేను లేని సినిమా అన్నపూర్ణవతి అని అనేటప్పటికి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా నువ్వు మహానటివి, ఇందులో చిన్న హీరోయిన్లు 2 కూడా, నీకు ఇక్కడ పాత్ర లేదు, నీకు సరిదూగేటటువంటి పాత్ర ఇందులో లేదు, నువ్వు లేకుండా మన సినిమా ఉంటుందా అని ఆవిడ ఐస్ చేశారు. బాగా ఐస్ చేసేటప్పటికి ఆవిడ బెండ్ అయిపోయింది. సరే అలాగైతే అంది. అలా కాదులే, నీకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాను, నువ్వేం భయపడద్దు అన్నారు. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత 100 days ఫంక్షన్లో, అన్ని ఫంక్షన్లో కూడా ఆవిడనే చీఫ్ గెస్ట్గా ఉపయోగించారనమాట.
ఆవిడే ఇచ్చింది అందరికీ బహుమతులు. ఆ రకమైనటువంటి గౌరవం ఆవిడకి ఇచ్చారు. అయితే ఈ 1961 డిసెంబర్ 29న ఈ చిత్రం విడుదల అయిందండి. విడుదలయ్యి నిజంగా ఆ రోజుల్లో ఈ సినిమా చెప్పుకోవాలంటే చాలా అద్భుతంగా ఆడింది ఇది. ఇక పాట గురించి చెప్పాలంటే సినిమా పేరు ఇద్దరు మిత్రులు. అలాగే పాట వీణ పాట ఇది. పాడవేల రాధిక పాట పేరు. పాడిన పాట రచయిత శ్రీశ్రీ గారు. అలాగే సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. అయితే ఈ పాటని మోహన రాగంలో ఎస్ రాజేశ్వరరావు గారు చేశారు. ఎస్ రాజేశ్వరరావు గారికి 2 రాగాలంటే బాగా ఇష్టం. ఒకటి ఆభేరి రాగం, ఒకటి మోహన రాగం. ఆయన సినిమాల్లో ఎన్ని పాటలు చేసినా సరే ఈ 2 రాగాలతోటి పాటలు ఉంటాయి కంపల్సరీగా. అంత అద్భుతంగా చేశారు ఇది. ఇప్పుడు పాట ట్యూన్ మనం ఇందాక అనుకున్నాం కదా, ఇక మీకు పాట పాడి వినిపిస్తాను అన్నమాట. ఒక 2 చరణాలు అంటే ఫ్లేవర్స్గా చదివేసి ఏదో పాడవేల రాధిక ప్రణయం సుధా గీతిక అని పాడేయడం అది ధర్మం కాదు. పాట అన్నప్పుడు పాటగా పాడాలి. అందులో ఎక్కడైనా గమకాలు అవి తప్పుకుంటే, కానీ ఆరోహణలు అవరోహణలు శృతి లయలెక్కడం తప్పుకుంటే కొంచెం మీరు అన్యదా భావించవద్దు. నేనేం పెద్ద సింగర్ని కాదు, నేను కేవలం రచయితను మాత్రమే. అది గమనించండి. పాట మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక ఈ వసంత యామినిలో, ఈ వెన్నెల వెలుగులలో, ఈ వసంత యామినిలో, ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగా, జీవితమే పులకించగా నీ వీణను సవరించి పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక. గోపాలుడు నిన్ను వలచి నీ పాటను మది తలచి, గోపాలుడు నిన్ను వలచి నీ పాటను మది తలచి, ఏ మూలను పొంచి పొంచి, ఏ మూలను పొంచి పొంచి వినుచున్నాడని ఎంచి పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక. వేణుగానలోలుడని వీణామృదు రవము విని, వేణుగాన లోలుడని వీణామృదు రవము విని, ప్రియమారగ నిన్ను చేరగ దయచేసెడి శుభవేళ, ప్రియమారగ నిన్ను చేరగ దయచేసెడి శుభవేళ, పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక. ఇది పాట. అంతా వినిపించలేదు మీకు, ఒక్క చరణం 2 చరణాలు వినిపించాను. సరే, ఈ పాటను మోహన్ రాగంలో ఎస్ రాజేశ్వరరావు గారు చాలా అద్భుతంగా చేశారు. సరే, మరి ఈ పాటను ఈ వీడియోని ఇక్కడితో ఆపుదాం. సరే, తర్వాత మరొక అంటే మీకు మరో వీడియోలో ఈ చిత్రసీమలో మరో సూపర్ హిట్ సాంగ్ వినిపిస్తాను మీకు. అంచేత ఇక్కడ నేను పాడిన దాంట్లో ఎక్కడైనా గమకాలు అవి ఉంటే మీరు దయచేసి మరోలా అనుకోవద్దు. పాట మీకు వినిపించడం ప్రజెంట్ చేయడం వరకే నేను చేశాను. అది మరి సెలవు. అందరికీ నమస్కారం.